వందే భారత్ ఎక్కితే విమానం ఎక్కినట్టుగానే ఉంది. అదే సందర్భంలో వందే భారత్కి సంబంధించినటువంటి ఫెసిలిటీ కూడా సిస్టమేటిక్గానే ఉంది. ఫుడ్డు ఇట్లాంటి ఫ్లైట్లలో ఎట్లయితే మనం ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకునేటప్పుడు ఆహారాన్ని కూడా రిజర్వ్ చేస్తే అక్కడ ఆ తర్వాత మనకి అది అందిస్తారు. వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, అట్లాగే నడుస్తూ ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు వందే భారత్లో పెద్ద సమస్య ఏంటంటే రిజర్వ్ చేసుకునేటప్పుడు అది తెలియకపోతే కనుక ఆహారం బుక్ చేసుకోరు. ఆ ట్రైన్ ఎక్కాక బయట నుంచి ఆహారం రాదు. ఇందులో ఉన్నటువంటి సమస్య అవుతుంది. పోనీ ఎక్కడన్నా ఏదైనా స్టేషన్లో ఆగినప్పుడు తీసుకుందామంటే అక్కడ వేగంగా వెళ్ళిపోతుంటుంది. ఇట్లాంటి దశలో వందే భారత్కి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఆహారం ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి విధంగా ఆదేశాలు ఇచ్చింది రైల్వే శాఖ. కానీ నన్ను అడిగితే వేరే ఆహారాలు కూడా, అంటే ప్రైవేట్ ఆహారాలను కూడా అనుమతించడం బెటర్ ఏమో. ఎందుకంటే దాంట్లో టేస్ట్ అద్భుతంగా ఏమీ లేదు, అలాగని అసహ్యంగానూ లేదు, నార్మల్గా ఉంది. ఒక్కోసారి అది ఎక్కట్లేదు కూడా. అట్లాంటప్పుడు వేరే తినేటటువంటి ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తే బెటర్.